నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మహేశ్వరి. దసరా శరన్నవరాత్రి వేడుకలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం ముస్తాబోతుంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఘట స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించి 9 రోజుల తర్వాత అక్టోబర్ 12న ముగించనున్నారు. ఈ 9 రోజులు అమ్మవారిని రోజుకు అలంకరణలో పూజలు జరుపుతున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి క్లాస్కు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. శ్రీకాకుళం ఎచ్చర్ల వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల చదువు కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ తరపున 20 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యజమాని ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరపున వచ్చిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కంపెనీ తరపున 20 కోట్ల రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగ్లోని ఆయన ఇంటిపై ఈడీ రైడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ 15 ప్రాంతాలలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ పై జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. 2012 నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆయన పలు దఫాలుగా అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులు మొదలైన తర్వాత ఆయనకు సినిమాలు తగ్గుతూ వచ్చాయి. పసిడి ధర అలు పెరగకుండా పరుగులు పెడుతుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా 78,000 ఆల్ టైమ్ హై నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై గురువారం 400 రూపాయలు పెరిగి 78,000కు చేరుకుంది. బుధవారం 77,800 మూసిన పుత్తడి ధర గురువారం మరో 400 పెరిగి 78,250 రూపాయల మార్కును దాటింది. బంగారం ధరతో పాటు పెరిగే వెండిపైన కిలోకు 1000 రూపాయలు పెరిగి 94,000ను తాకింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. అయోధ్యతో పాటు కాన్పూర్, ప్రయాగ్రాజ్, ఆగ్రా ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. శుక్రవారం నుంచి హైదరాబాద్, కాన్పూర్, హైదరాబాద్, అయోధ్య మధ్య వారానికి 4 రోజుల పాటు సర్వీసును నడపనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం టీటీడీ బోర్డులు ఏర్పాటు చేయనుంది. అన్య మతస్థులు తిరుమల వచ్చినప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలను ఆ బోర్డుల్లో పొందుపరచనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని సీఎం చంద్రబాబు ఇప్పటికే ట్వీట్ చేసిన నేపథ్యంలో టీటీడీ బోర్డుల ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో శనివారం నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్పీఎస్, పిఎన్టీ జంక్షన్, రసూల్పుర, సిటీఓ ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు సిపి విశ్వప్రసాద్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 268 పాయింట్లు నష్టపోయి 85,567కు పడిపోయింది. ఇక నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 26,178 వద్ద స్థిరపడింది.